హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ మార్నింగ్ మన మిరాయి సినిమా టీజర్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి చూద్దాము. కాకపోతే కొంచెం ఆ డైరెక్టర్స్ ప్రీవియస్ అవుటింగ్ అయితే కొంచెం దెబ్బగానే ఉంది. ఇప్పుడు చూద్దాం. క్లాస్. జరగబోయేది మారణహోమం. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం. కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు. ఇలాంటి రైతుని ప్రొఫెసర్ చిన్నప్పుడు నన్ను కొట్టింది. Now it's my time. ఈ ప్రమాదాన్ని ఆపే దారే లేదా? అదే మిరాయ్. నువ్వు యోధావే, కానీ నువ్వెవరో నీకే తెలియని యోధావే. సమాధానం కోసం బయట కాదు, లోపల వెతుకు. ఎలా అనిపించింది? పీపుల్ మీడియాకి ఏదో వర్కౌట్ అయ్యేలాగా ఉంది. కాదు, ఇది నిజంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్టేనా? అంతా ఓకే, కానీ డేవిడ్ బై కడప దర్గాకి రావడం కన్విన్సింగ్ గా లేదురా. కామెడీగా ఉంది. నాకు అదే డౌట్ గా ఉంది. ఇంకొకటి, ఒక 3 లాస్ట్ రాముడి షాట్ వచ్చింది కదా, రాముడే అనుకుంటా కదా. రాముడు షాట్ పక్కన కొంతమంది ఏంటంటే హనుమంతుడు అని చెప్పేసి అంటున్నారు. నాకైతే రాముడు అని అనిపిస్తుంది. లేదు, రాముడు షాట్ అది. ఎందుకంటే కాలు కూడా నీలం రంగులో ఉంది. అందుకే రాముడి షాట్ ఒకటినా, తర్వాత అశోకుడిది సింగిల్ షాట్ ఒకటి వచ్చింది దించి. ఈ రెండు ఏఐ నుంచి చేశారని చెప్పి కొంచెం క్లియర్ గా తెలిసిపోతుంది. అది ఈ రెండు ఏఐ అయినా సరే, అదర్ దెన్ దట్ విజువల్ గా చాలా బాగుంది. అదే ఇది నా నోట్లో ఇంకా అదే ఉంది. ఇంకా చిన్న ప్రొడక్షన్ హౌసెస్ విఎఫ్ఎక్స్ షాట్లు బాగా తీస్తున్నారు. కొంతమంది ఉంటారు పెద్ద పెద్ద డబ్బులు పెట్టేసి. వద్దులే, ఎందుకు. ఓకే ఓకే ఓకే. కానీ మనోజ్ అన్న క్యారెక్టర్ వర్కౌట్ అయ్యేలా ఉంది. గట్టిగా చాలా స్ట్రాంగ్ గా వర్క్ అవుతుంది. నాకు ఎందుకో మనోజ్ అని గట్టి కంబ్యాక్ ఇస్తున్నాడు అనిపిస్తుంది. ఇది 2 సినిమాలు వరుస పెట్టి ఉన్నాయి కదా. భైరవం తెలియదు కానీ, అంటే రిలీజ్ అయ్యాక చూడాలి. ఇది మాత్రం గట్టిగా వర్కౌట్ అయ్యేలా ఉంది క్యారెక్టర్. ఎందుకంటే టీజర్ లో కూడా మనకి మనోజ్ అనే క్యారెక్టర్ ని ఎలివేట్ చేశారు కరెక్ట్ గా గమనిస్తే. అరే టీజర్ అంతా మనోజ్ అని ఉన్నాడు రా. హీరోకి మహేంద్ర డైలాగ్ ఉన్నాయి. జస్ట్ అదే మిరాయ్ అని చెప్పి ఆ స్టిక్ చూపించి అది చేశారు. ఇంకొకటి సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటంటే నాకు ఇందులోని మన జగపతి బాబు గారి లుక్ రా. అరే జగ్గుబాయికి కరెక్ట్ గా ఇది ఇవ్వాలరా. అంతే, కరెక్ట్ రోల్ ఇస్తే జగ్గుబాయి దిల్లో కూడా వేస్తాడు. నాకు తెలిసి రీసెంట్ టైమ్స్ లో జగ్గుబాయికి పెద్దగా ఆయన మూవీస్ పెద్ద రాలేదే. లాస్ట్ నేను చూసింది గుంటూరు కారం. వదిలే, జగ్గుబాయిది కరెక్ట్ గా ఫుల్ లెంత్ రోల్ వచ్చి మంచిగా అంటే బాగా క్లిక్ అయింది ఏదైనా ఉందంటే రంగస్థలం నాకు గుర్తొస్తుంది. మధ్యలో నాకేం గుర్తురాట్లా. సారీ, మధ్యలో పుష్ప ఒకటి వచ్చింది కదా. పుష్పలో జగ్గుబాయి ఉన్నాడు. పుష్ప 2 అదే పుష్ప 2లో నాకు అల్లు అర్జున్ తప్ప ఎవరు గుర్తురాట్లేదు. సర్లే, ఓకే. ఓవర్ డామినేషన్, క్యారెక్టర్ డామినేషన్. సర్లే, అది పక్కన పెట్టేస్తే అయినా బీజిఎం ఇస్ గుడ్. అవును, ఇంతకు బీజిఎం ఎవరు? బీజిఎం ఇస్ ఓకే. అశోక 9 men ఆ పాయింట్ తీసుకున్నారు. అది మంచి పాయింట్, చాలా మంచి పాయింట్. ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది చూడాలి మెయిన్. నన్ను అడిగితే మన వాళ్ళు ఇంకా సినిమాలు తీయొచ్చు. మన హిస్టరీ మీద బోల్డ్ ఉంది ఇంకా తీయడానికి, చాలా ఉంది. మన వాళ్ళు ఇంకా సినిమాలు. మన దగ్గర ఉన్న హిస్టరీ ఎలాంటిదంటే తవ్వే కొద్ది బయటకు వచ్చేది. ఇంకా సినిమాలు అని అడిగితే ఇంకా బోల్డ్ కథలు ఉన్నాయి, తీయాలి, రావాలి, అందరి గురించి రావాలి. మనం కూడా పాన్పరా గుడ్ లాగా వెస్టర్నైజ్ చేసుకొని వద్దు. ఓకే, అయితే కార్తిక్ గారికి ఇది ఒక మంచి హిట్ పడాలనుకుంటున్నాం. తేజ సజ్జ గారికి మరో హిట్ అవ్వాలనుకుంటున్నాం. మరో హిట్ రావాలి. మన తెలుగు ఇండస్ట్రీకి మరో 500 కోట్లు పడాలి.
కరెక్ట్ వర్క్ అయితే పడిపోద్ది, ఈజీగా పడుద్ది. ఈజీగా ఏం లేదు. ఇప్పుడు క్లైమాక్స్ షాట్ చూసాం మనం ఆ, రాముడిది. అదే అదే సీక్వెన్స్ 5 ఒక పావు గంట సినిమా పెట్టామనుకో, ఇంకా నార్త్ ఇండియన్స్ అందరూ సెటిల్ అయిపోయింది. చింపేసుకొని ఓన్లీ కర్రలు చింపేస్తారు వాళ్ళు. ఓన్లీ నాకున్న కంప్లైంట్ ఏంటంటే ఆ ఏఐ కింద వచ్చిన షార్ట్స్ అయితే అవి ఏఐ అని అర్థమైపోతుంది. ఏ అది కొంచెం జాగ్రత్తగా ఈ లోపు వర్క్ చేసుకుంటే పర్లేదు. మిగతా షార్ట్స్ అన్ని ప్యాచ్ చాలా బాగున్నాయి. ఆ లొకేషన్స్ వర్క్ కానీ, ఆ చేస్తే విజువల్స్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ అన్ని ఉమ్, బాగున్నాయి. లైవ్ షాట్స్, ఉమ్. వాళ్ళ లైవ్ గా తీసిన షార్ట్స్ అన్ని బాగున్నాయి. ఏఐ యూస్ చేసింది ఒక్కటే కొంచెం ఏ డిలే అయింది లై- చాలు. అలాగని కాదు, ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంది, చాలా నీట్ గా అదే ఉంది. చాలా నీట్ గా వాళ్ళు లైవ్ లో షూట్ చేసిన పార్ట్ అంతా బాగుంది. వాళ్ళు అంటే ఆ లైవ్ లో విఎఫ్ఎక్స్ యూస్ చేసిన పార్ట్ అంతా బాగుంది. ఓన్లీ ఏఐ యూస్ చేసిన పార్ట్ మాత్రం కొంచెం క్లియర్ గా వర్క్ చేస్తే చాలు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి నాది ఒక మెసేజ్. మీరు కూడా మళ్ళీ అశోకుడికి ఒక సీట్ వదలండి. అలా వద్దులే. ఇలాంటివి పెట్టుకోకండి. మళ్ళీ కొడదాం నెల రోజు అదేంటి కొడదాం మళ్ళీ ప్యాచ్ వర్క్ చేస్తామని చెప్పి 4 రోజులు తీసుకొని మళ్ళీ చేయకండి. ఇప్పటికే వద్దులే. మీకు ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్ నుంచి బాగా దుబ్బులు తింటున్నారు, చాలు. తెలుసు బాగా తింటున్నారు. సరే నేను ఇప్పటికే కూడా పెడతాను ఇంకో 4, ఇంకొంచెం లేట్ చేస్తే. ఎందుకంటే ఆ ఒక సినిమా వల్ల వెనకాతలు రావాల్సిన మేము మిగతా అయిపోయి సినిమాలు తెచ్చుకుంటున్న సినిమా ఆగిపోతుంది. ఆగిపోతుంది. అది ఇది ఆ విషయం. సినిమా గురించి కూడా మాట్లాడదాం. ఎందుకు జస్ట్ ఇప్పుడే చిన్న స్వీట్ కాంట్రవర్సీ అయింది, ట్రై చేస్తున్నాం అన్నది కూడా. మాట్లాడు. వీలైనంత జెన్యున్ ఇన్ఫర్మేషన్ రాగానే మనం కూడా వీడియో చేద్దాం. జాగ్రత్తగా ఉండండి, ఈసారి హిట్ ఉమ్, కొట్టాలని కోరుకుంటున్నాం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఉమ్, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రమోషన్స్ మీరు కొన్నిసార్లు బాగా చేస్తారు, కొన్నిసార్లు బాగా చేయరు. కాంటెంట్ బాగుందంటే ఖచ్చితంగా గట్టిగా ప్రమోట్ చేయండి. ఈ సినిమా మాత్రం మీకు కంబ్యాక్ అవుద్ది, అది విషయం. ఓవరాల్ గా టీజర్ అయితే ఉమ్. బాగుంది. టీజర్ చాలా బాగుంది, సర్ప్రైజ్ నీట్ గా చేసింది. ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఎంత వచ్చిందంటే అది మరి గొప్ప. చూసుకోవాల్సిన విషయం. ఉమ్, సరే అయితే ఇంతటితో ఈ వీడియో సమాప్తం. సరే మరి ఏమైనా ఉందా? లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టండి. ఓకే, లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా జై శ్రీరామ్. జై శ్రీరామ్. సరే, జై శ్రీరామ్.